So hi guys, welcome back to SciTech ECE. So today we are learning about DLD lab, Digital Logic Design Lab. So Digital Logic Design lab ki మనకి అంటే ఆ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి మనకి ఈ కిట్ అనేది కావాలి. సో ఇది వచ్చేసి బ్రెడ్ బోర్డ్ ట్రైనింగ్ కిట్ అనమాట. సో ఈ బ్రెడ్ బోర్డ్ ట్రైనింగ్ కిట్లో మనకి డిఎల్డి ల్యాబ్ సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఇందులో చేస్తాం. సో ఈ ఐసీస్ యూస్ చేసుకొని సో ఈ ఐసీస్ని కనెక్ట్ చేసి ఇక్కడ బ్రెడ్ బోర్డ్లో ప్లేస్ చేసుకొని మనం ఈ కిట్ అనేది యూస్ చేసుకుంటాం. సో ఈ కిట్ ఒకసారి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఏమేమి ఉంటాయి ఈ కిట్లో, ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది ఒక ఐసీ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో ఇందులో చూసుకుంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే వోల్టేజ్ అనమాట. సో ఇక్కడ జనరల్గా ఏం చేస్తారంటే అందరూ సపరేట్గా ట్రాన్స్ఫార్మర్ ద్వారా వోల్టేజ్ అనేది తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఈ కిట్లో అన్ని ఇన్బుల్ట్గా ఉంటాయి. వోల్టేజ్, ఇన్పుట్ వాల్యూస్, అవుట్పుట్ వాల్యూస్ ఇవన్నీ ఈ బ్రెడ్ బోర్డ్ ఇన్బుల్ట్గా బ్రెడ్ బోర్డ్లోనే ఉంటాయి అనమాట. సో ఇందులో ఫస్ట్ ఈ వోల్టేజ్కి వస్తే మనం ఇక్కడ 5 volts ప్లస్ 5 volts ఏ ఐసీ కన్నా సరే మనం 5 volts అనేది కనెక్ట్ చేసుకోవాలి. సో 5 volts అండ్ గ్రౌండ్. సో ఇందులో యూస్ చేసుకునేది మనం ఈ 5 volts గ్రౌండ్ మాత్రమే. ఎక్స్టర్నల్గా మనకి 12 volts ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది, సో -12 volts కూడా ఉంటుంది. సో ఇవేంటంటే వేరే ఎక్స్పెరిమెంట్స్ వేరే ల్యాబ్స్ ఏదైనా యూస్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతాయి అనమాట. సో మనకి యూజ్ అయ్యే మాత్రం +5 volts గ్రౌండ్ మాత్రమే. సో ఇక్కడ మనకి వేరియబుల్ వోల్టేజ్ కావాలనుకున్నప్పుడు సో ఇక్కడ మనకి 15 volts వేరియబుల్ వోల్టేజ్ అనమాట ఇది. సో ఇక్కడ వోల్టేజ్ అనేది ఇది రెగ్యులేట్ చేస్తూ ఉన్నప్పుడు మనకి వోల్టేజ్ అనేది వేరీ అవుతూ మనం చెక్ చేసి మనం ఎంత వోల్టేజ్ కావాలో అంత వోల్టేజ్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. సో అంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ పల్స్ అని ఉంది కదా. సో ఇవి వచ్చేసి మనకి ఫ్లిప్ ఫ్లాప్స్ అనే ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి అనమాట. ఈ క్లాక్స్ కానీ పల్సెస్ కానీ ఫ్లిప్ ఫ్లాప్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. సో ఇంకా ఇవి చూసుకుంటే ఇవి వచ్చేసి ఇన్పుట్స్ అనమాట. సో ఈ ఇన్పుట్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే మనకి ఏదో 0 or 1 ఉంటాయి కదా. డిజిటల్ లాజిక్ డిజైన్ అంటే మనకి ఏంటి, డిజిటల్ అంటే ఏంటి, 0 or 1 కదా. సో 0 or 1 మనకి ఇక్కడ ఇన్పుట్గా ఇవ్వడానికి ఇవి యూజ్ అవుతాయి అనమాట. సో ఇవి వచ్చేసి మనకి అవుట్పుట్స్. సో అవుట్పుట్స్ ఏమన్నా తీసుకోవాలనుకున్నప్పుడు అవుట్పుట్స్గా ఇవి యూజ్ అవుతాయి అనమాట. సో ఇన్పుట్స్ ఎలా ఇస్తామంటే సో కిట్ అయితే ఒకసారి ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో కిట్ అయితే ఆన్ చేశాను. ఇక్కడ జస్ట్ ఒకసారి ఆన్ చేస్తే ఇది ఇన్పుట్ ఆన్ అనమాట, 1 అని అర్థం దీనికి. సో ఆఫ్ చేస్తే ఇది 0 అని అర్థం. సో అలా ఇన్పుట్స్ ఇవి. సో ఇవి వచ్చేసి అవుట్పుట్స్ అనమాట. సో నెక్స్ట్ ఒకసారి బ్రెడ్ బోర్డ్ గురించి మ్యాక్సిమం అందరికీ ఐడియా ఉంటుంది. సో ఒకసారి ఈ హార్జెంటల్ లైన్స్ అయితే ఇవి వచ్చేసి గ్రౌండ్ ఆర్ విసిసి పర్పస్ కోసం ఈ హార్జెంటల్ లైన్స్ అయితే యూజ్ చేసుకుంటాం. సో ఈ వర్టికల్ లైన్స్ వచ్చేసి మనం ఏదైనా ఐసీస్ని కనెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వర్టికల్ లైన్స్ అయితే యూజ్ అవుతాయి మనకి. సో నెక్స్ట్ ఏంటంటే ఒకసారి ఈ ఐసీ చూడండి. సో ఇది వచ్చేసి సింపుల్ ఐసీ నాట్ గేట్ అనమాట ఇది. సో ఈ ఐసీ చూసుకుంటే మనం ఇక్కడ నాబ్ కనిపిస్తుంది కదా మీకు. సో ఈ చిన్న పాట్ కట్ చేసినట్టు ఇక్కడ నాబ్ కనిపిస్తుంది కదా. సో ఈ నాబ్ నుంచి మనం కౌంట్ చేసుకుంటాం అనమాట పిన్స్ అనేవి. సో ఇక్కడ నుంచి ఈ నాబ్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7. సో ఈ 7th పిన్ అనేది గ్రౌండ్గా తీసుకుంటాం అనమాట. ఏ ఐసీలో అయినా సరే ఈ 7th పిన్ అనేది గ్రౌండ్గా తీసుకుంటాము. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇది 8 9 10 11 12 13 14. సో ఇలా 14 పిన్స్ అయితే ఉంటాయి నాట్ గేట్లో. సో ఇలా కౌంట్ చేసుకుంటాము. సో విసిసి అండ్ గ్రౌండ్ అనేది మనకి ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఇక్కడ 5 volts ఉంటుందని. సో అక్కడైతే కనెక్ట్ చేసుకుంటాం. సో ఇలా ఐసీసీ యూస్ చేసి మనం ఈ బ్రెడ్ బోర్డ్ ఈ ట్రైనర్ కిట్ డిఎల్డి ల్యాబ్లో ఈ ట్రైనర్ కిట్ యూస్ చేసుకొని మనం ఎక్స్పెరిమెంట్స్ అనేవి డిజైన్ చేస్తాం అనమాట. సో ఈ ట్రైనర్ కిట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.